కర్మణ్యేవాధికారస్తే అంటే మీరు కర్మలు ఆచరించండి, ఫలితం అదే వస్తుంది మన వరకు. మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. మనం దానికోసము భగవంతుణ్ణి కోరాల్సిన అవసరం లేదు. కానీ చేస్తున్నాం మనం. వెళ్ళి భగవంతుడి దగ్గర ఏం కోరుకుంటున్నాము? ఉద్యోగం కావాలి, అమ్మాయికి పెళ్ళవ్వాలి, అబ్బాయికి పెళ్ళవ్వాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు, డబ్బు, సమస్యలు, ఆరోగ్యము, ఇట్లా ప్రతిదీ వెళ్ళానని అడుగుతున్నాం. కానీ యాక్చువల్గా ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన నుంచి శక్తి తీసుకుని కర్మలు ఆచరిస్తే అవే వెతుక్కుంటూ వస్తాయి. అది ఎలా అన్నది మనం ప్రాక్టికల్ లైఫ్ తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ మన యొక్క స్థితిని ఇక్కడ సీత ద్వారా చూపించారు. సీత పరమాత్మని ఏం కోరింది ఇక్కడ? నాకు ఆ మాయ లేడి, ఆ జింక కావాలని కోరింది. మనం ఏదైతే ఇప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అని చెప్పి కోరుతున్నామో అదే రకంగా మన ఆత్మ యొక్క స్థితిని చూపించాడు వాల్మీకి మహర్షి అక్కడ. సో సీత పరమాత్మని అది మాయలేడిని కోరుకున్నా. మాయలేడి బంగారు లేడి, దాని పేరు మారీచుడు అని పెట్టారు. సో మారీచుడు అన్న రాక్షసుడు. సో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? సో మారీచుడు అంటే మారీచిక అంటే ఎండమావులు అంటారు చూసారా? ఎండమావులు అంటే మనకు కొంత దూరం నుంచి ఎండలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు నీటి యొక్క అలల్లాగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఉండవు. సాధారణంగా ఎడారుల్లో ఉంటది. చాలా ఎండాకాలం ఉన్నప్పుడు ఆ రకంగా కూడా నీటి అలలు కనిపిస్తుంటే ఆ నీళ్ళు అనుకుని చూస్తాం కానీ అవి నీళ్లు ఉండవు. అది ఎండమావులు అంటారు. మృగతృష్ణ అని కూడా అంటారు. మృగతృష్ణ అని ఎందుకు అంటారంటే మృగం అంటే ఇక్కడ యాక్చువల్గా జింకలు, అవి ఎప్పుడూ నీటి కోసం పరిగెడుతూ ఉంటాయి. సో ఆ రకంగా పరిగెట్టినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే అక్కడ నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్నాయి అనుకుని భ్రమపడుతూ ఉంటారు. సో ఇక్కడ అదే జరిగింది. ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉంటే జింకనే ఎందుకు చూపించాల్సి వచ్చింది వాల్మీకి అనంటే మృగతృష్ణ అంటే లేని దాన్ని ఉన్నట్టు ఇక్కడ ఆలోచిస్తున్నాం మనం.